నమస్తే, వెల్కమ్ టు K6 రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి శివారులోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గుత్పై అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం వద్ద ఉన్నాము. ఈ ఎత్తిపోతలకు సంబంధించి మన జిల్లాలో ఇది అలీసాగర్తో పాటు గుత్ప రెండో అతి పెద్ద ఎత్తిపోతల పథకం. మధ్య తరహా ఎత్తిపోతల పథకం సంబంధించి దీనికి సంబంధించి 2004లో ఇక్కడ దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. అయితే 2008లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అప్పుడు 145 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం సంబంధించి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008 మార్చిలో దీన్ని 18వ తారీఖున దీన్ని పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే ఇక్కడ నందిపేట మండలంతో పాటు అదేవిధంగా మాక్లూరు, ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, జక్రన్పల్లి 6 మండలాలకు సంబంధించి ఇక్కడ నుంచే నీరు ఇచ్చేందుకు 38,842 ఎకరాలకు సంబంధించి ఇక్కడ నుంచి నీరు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే దీని ప్రాజెక్టు పూర్తి కావడానికి 208 కోట్ల వరకు అంచనా వ్యయమైంది, పూర్తి వ్యయమైంది. అయితే ఇక్కడ నుంచి అంటే పైప్ లైన్ ద్వారా, ఇంటెక్ పైప్ లైన్ ద్వారా, అదేవిధంగా అంటే పూర్తి స్థాయి ఇక్కడ 8 కిలోమీటర్ల వరకు కూడా ఇంటెక్ పైప్ లైన్ ద్వారా అక్కడ నుంచి అవుట్డోర్ గ్రావిటీ కాలువ ద్వారా అక్కడ స్టేజ్ 2 వరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ ధర్మారం వద్ద స్టేజ్ 2 ఎత్తిపోతల పథకం సంబంధించి అక్కడ ఒక మరో పంప్ సెట్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఇందులో ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇది గుత్ప ఎత్తిపోతలకు సంబంధించి ఇది మొదటి స్టేజ్ పంప్ హౌస్ అంటారు దీన్ని. ఇక్కడ 5 పంపులకు సంబంధించి ప్రత్యేకంగా మోటార్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎత్తిపోతల పథకం సంబంధించి స్టేజ్ 1 పంప్ హౌస్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ఈ పంప్ హౌస్ గోదావరి సంబంధించి నదికి 500 మీటర్ల దూరంలో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా నాసిక్లో పుట్టిన గోదావరి పరివాహక ప్రాంతం ఇక్కడికి అంటే మన కందకుర్తి నుంచి మన జిల్లాలో, మన రాష్ట్రంలో ప్రవహించడం జరుగుతుంది. అక్కడ నుంచి కందకుర్తి నుంచి బాసర మీదుగా ఇప్పుడు మనం చూస్తున్నాం నవిపేట మీదుగా ఇక్కడికి మన నందిపేట మండలం మీదుగా బాల్కొండ మండలం నుంచి SRSP ప్రాజెక్టు నీరు చేరడం జరుగుతుంది. అయితే SRSP బ్యాక్ వాటర్కి సంబంధించి దాన్ని ఆధారంగా ఈ ప్రాజెక్టు, ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడం జరిగింది. అయితే SRSPలో దాదాపు అంటే 1091 అడుగుల నీటి మట్టంలో ఇక్కడ 1055 అడుగుల నీటి మట్టం ఉంటే ఇక్కడికి నీరు అందే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ SRSPలో కూడా అంటే 1044-50 నుంచి అడుగుల నీటి మట్టమే ఉండడంతో ఇక్కడికి నీరు వచ్చే అవకాశాలు కూడా లేవు. గత 10 రోజుల్లో కురుస్తున్న వర్షాలతో కూడా అంటే నాసిక్ నుంచి ఔరంగాబాద్ తదితర మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే ఈ గోదావరిలో నీరు వచ్చే పరిస్థితి. అయితే అక్కడ వచ్చిన బ్యాక్ వాటర్ కి సంబంధించి ఈ నీటి ద్వారానే గుత్ప ఎత్తిపోతల పథకం, అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు 2 నడుస్తాయి. అయితే మొదటిగా అయితే ఈ 5వ గోదావరి నదిని ఆనుకొని అక్కడ ఈ పంప్ హౌస్ నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్న అంటే అక్కడ నిర్మాణంలో కొన్ని సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో దాన్ని 500 మీటర్ల దూరం జరిపి ఇక్కడ పంప్ హౌస్ నిర్మించడం జరిగింది. అయితే అక్కడ నుంచి అంటే ఓన్లీ గ్రావిటీ కాలువ ద్వారా అక్కడ నుంచి వాటర్ ఇక్కడ పంపింగ్ చేయడం జరుగుతుంది. సుమారు అంటే 546 క్యూసెక్ల నీటిని ఇది ఇక్కడ ఆయకట్టుకు అందించడం జరుగుతుంది. అంటే మనం చెప్తున్నాం అంటే 3400 హెచ్పికి సంబంధించిన పంపులు కూడా దీని ద్వారా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సుమారు 4 పంపుల్లో ఎప్పుడు 3 పంపులు పనిచేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి దీనికి ప్రత్యేకంగా కూడా క్రేన్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకు పరికరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ క్రేన్లు ఇక్కడ స్వెటర్లు దీన్ని అంటే నియంత్రణలో ఉంచుకునేందుకు ఈ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లోపట్లో పంపులు 4 పంపులు పనిచేస్తాయి. కిర్లోస్కర్ కంపెనీకి చెందిన ఈ పంపులకు సంబంధించి అంటే 2550 కేవీ అదేవిధంగా 3400 హెచ్పి సామర్థ్యం గల ఈ మోటార్లకు సంబంధించి సుమారు 4 మోటార్ పంపులు ఇందులో ఉంటాయి. అయితే ఎప్పుడు దీనికి సంబంధించిన ఏమైనా రిపేర్కి సంబంధించిన విషయం వస్తే కూడా ఇక్కడ స్థానికంగా ఓన్లీ పూణే ద్వారా వీటిని అంటే రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే అప్పట్లో బడ్జెట్లో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దీనికి నాణ్యమైన మోటార్లను కిర్లోస్కర్ కంపెనీ
పైప్లైన్ ద్వారా అందించేందుకు అప్పటి సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇది అంటే గోదావరిని ఆనుకొని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్గా నిర్మించిన గుత్పా ఎత్తిపోతలకు సంబంధించి 540 క్యూసెక్ల నీటిని వాడుకునేందుకు ఈ ప్రాజెక్టు ఈ భారీ ఎత్తిపోతల పథకం నిర్మించడం జరిగింది. దీనివల్ల అటు నందిపేట అదేవిధంగా మాక్లూరు, ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడు, జకరన్పల్లి, వేల్పూర్ మండలాలకు సంబంధించిన 6 మండలాలకు సంబంధించిన సుమారు 34,842 ఎకరాలకు సంబంధించి దీన్ని ఆయకట్టుకు ఈ నీరు అందించేందుకు దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ పంప్ హౌస్ వద్ద ఇక్కడ మనకు చుట్టూ రెండు వైపులా కూడా ఒక పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. ఈ వాటర్ ట్యాంకులకు సంబంధించి అంటే ఇక్కడ నుంచి గ్రావిటీ ఇంటెక్ పైప్ లైన్ ద్వారా సుమారు 9 కిలోమీటర్ల వరకు కూడా ఇంటెక్ పైప్ లైన్ ద్వారా ఇక్కడ గ్రావిటీ కాలువ వెళ్లేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకవేళ మధ్యలో మోటార్ అవాంతరం ఏర్పడినప్పుడు కానీ అదేవిధంగా మోటార్లు బంద్ చేసినప్పుడు కూడా కానీ అంటే వాటర్ అది ఇక్కడ నుంచి గ్రావిటీ కాలువ అంటే ఇంటెక్ పైప్ లైన్ ద్వారా గ్రావిటీ కాలువ వరకు వెళ్ళిన వాటర్ తిరిగి వచ్చే అవకాశాలు ఉండడంతో మళ్ళీ తిరిగి పంపుల మీద ప్రెజర్ పడకుండా ఇక్కడ రెండు వైపులా రెండు పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. అయితే ఒకవేళ అది రిటర్న్ అయిన వాటర్ ఇక్కడ నేరుగా వచ్చి మళ్ళీ ట్యాంకుల్లో నిల్వ చేయడం ఆస్కారం ఉంటుంది. దానికోసం ఈ ట్యాంకులు నిర్మించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు ఒక్కోటి 1,60,000 నుంచి 2 లక్షల లీటర్ల వరకు కూడా స్టోర్ చేసుకునే అవకాశాలని సుమారు 3 లక్షల 2 ట్యాంకులు కలిసి సుమారు 3 లక్షల నీటిని కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం ఇక్కడ మనకు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 2,208 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇక్కడ దీన్ని ఒక అంటే ప్రాజెక్టులని ఎత్తిపోతల పథకాలని పర్యాటక కేంద్రాలుగా చేయాలని చెప్పేసి గతంలో ప్రభుత్వాలు సంకల్పించడం జరిగింది. ఇక్కడికి అంటే రైతులతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ రహదారితో పాటు దీనికి ప్రత్యేకంగా ఇక్కడ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గార్డెన్ సంబంధించి దీని నిర్వహణ గురించి ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు కూడా పట్టించుకోకపోవడం, దీని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడంతో ఇక్కడ ఉన్న మొక్కలు కానీ అప్పట్లో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇనాగ్రేషన్ చేసినప్పుడు వచ్చిన మొక్కలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. దీని మెయింటెనెన్స్ సంబంధించి గడ్డి అదే విధంగా పిచ్చి మొక్కలతో పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైన పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని మెయింటైన్ చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు అంటే రాకపోవడం, ప్రతి సంవత్సరం ఈ అంటే గుత్పా కానీ అలీసాగర్ ఎత్తిపోతలకు సంబంధించి ప్రభుత్వం 24 కోట్ల వరకు అంచనా వ్యయంతో బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నా కానీ ఇక్కడ మెయింటెనెన్స్ విషయంలో ఇక్కడ అధికారులు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు కూడా కనీసం దీనిపై పర్యవేక్షణ లేకపోవడం దీనికి నిదర్శనంగా మనకు కనిపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ పంప్ హౌస్ కు సుమారు అంటే కిలోమీటర్ దూరం నుంచి కూడా ఇంటెక్ పైప్ లైన్ సంబంధించి ప్రధాన రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రహదారుల నిర్మాణంలో కూడా ఇక్కడ అవినీతి చోటు చేసుకోవడంతో దానికి పగుళ్లు బీటలు ఏర్పడ సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై అధికారుల పర్యవేక్షణ అదేవిధంగా వీళ్ళ అలసత్వం కూడా ఇక్కడ నిదర్శనంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు.
ఇది గుత్పా ఎత్తిపోతల పథకంకి సంబంధించి మొదటి పంప్ హౌస్కి సంబంధించి ప్రత్యేకంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 133/11 kVకి సంబంధించి ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా లైన్ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 18 కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడికి ప్రత్యేకంగా లైన్ వేసి ఇక్కడ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. ఇక్కడ పంపులు నడిచే 3500 HP ఒక్కో మోటార్ సామర్థ్యం సంబంధించి 4 మోటార్లు కూడా నడిచినా కానీ అంటే కరెంటు సామర్థ్యం దీన్ని ఆపుకునేందుకు కూడా ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బంది దీని పర్యవేక్షణ ఉండడం జరుగుతుంది. అంటే ఎత్తిపోతలకు కరెంటు వేరే ప్రత్యామ్నాయంతో వేరే సంబంధం లేకుండా దీనికోసం ప్రత్యేకంగా విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు అప్పట్లో సుమారు 11.5 కోట్లు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించినట్టు కూడా అధికారులు చెప్తారు. అయితే ఇక్కడ అంటే దీనికి సంబంధించిన ఏ సబ్స్టేషన్ అదేవిధంగా దీనికి ఎంత నిధులు కేటాయించారు, దీనిపై అంటే దీని కెపాసిటీ ఎంత అనే దానిపై కూడా అంటే మొదట్లో ఇక్కడ బోర్డు ప్రత్యేకమైన సూచిక ఏర్పాటు చేయడం ఉండేది. అయితే ఇప్పుడు రాను దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ అదేవిధంగా అక్కడ బోర్డు సూచికకు సంబంధించి ఒక కనీసం బోర్డు ఏర్పాటు చేసే స్థితిలో కూడా అంటే ట్రాన్స్కో లేని పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ ఆ విద్యుత్ అధికారులు లేని పరిస్థితి ఇక్కడ మనం ప్రస్తుతం చూడవచ్చు. దీనికి కనీసం కాపాలా సిబ్బంది కూడా ఎవరు లేని పరిస్థితిలో దీన్ని ఇలాగా అంటే వదిలేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కూడా దీన్ని మనం చెప్పుకో. ఇది మొత్తంగా నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ చివరి ఆయకట్టుని ఉద్దేశించి అటు 52,000 ఎకరాల కోసం అలీసాగర్ ఎత్తిపోతల పథకం అదేవిధంగా 38,000 ఎకరాల ఆయకట్టు కోసం గుత్పా ఎత్తిపోతల పథకం నిర్మించారు. అయితే 2008 నుంచి నీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు సంబంధించి గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరము అనుకూలంగా జూన్ 2వ వారం నుంచే వర్షాలు రావడంతో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆయకట్టు గోదావరికి నీరు వస్తుందనే విషయంతో రైతులు ఆనందోత్సవాలతో విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నీరు అంటే పంపింగ్కు అవసరమయ్యే నీరు కూడా అంటే ఇంకా ఇక్కడికి మనకు ప్రాజెక్టు రాలేదు. అయితే మొత్తం మీద చూస్తే అంటే మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే వరద రావడం చాలైంది. ఒక వారం రోజుల్లో కూడా మనకు వరద నీరు ఎస్ఆర్ఎస్పీకి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఖరీఫ్కు ఆశాజనకంగా ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్నాం మనం ఇప్పుడు అంటే ఈ గుత్పా కానీ అలీసాగర్ ఎత్తిపోతలకు సంబంధించి ఇప్పుడు త్వరలో రానున్న దీనికి ప్రత్యేక గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఈ గోదావరిని ఆనుకునే గోదావరి ఒడ్డున ఇవి నిర్మించడంతో అయితే ఇక్కడ పర్యాటకులు కూడా తీవ్రంగా ఇక్కడికి వచ్చే అవకాశం స్పష్టంగా తాకిడి ఎక్కువ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ అంటే పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా ఇతరత్ర మొక్కల పెంపకం కానీ చెత్త చెదరం కానీ లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఒకప్పుడు అంటే ప్రాజెక్టులని కూడా అంటే పర్యాటక కేంద్రాలుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో అదేవిధంగా ఇప్పుడు గోదావరి పుష్కరాలు దీన్ని ఆనుకునే ఉండడంతో ఇక్కడ ఆలయాలు కానీ అదేవిధంగా గోదావరి పక్కనే పరిసర ప్రాంతాల్లో ఉండడంతో కూడా ఇక్కడ భక్తుల రద్దీ కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాజెక్టు అధికారులు కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటే భక్తుల సౌకర్యార్థం వాళ్ళ పర్యటన కూడా వీలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటనారాయణ, K6 నిజామాబాద్.